వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మాజీ మంత్రులపై సోమవారం తాజాగా మరో 2 హత్య కేసులు నమోదయ్యాయి. కోటా వ్యతిరేక ఆందోళనలు చెలరేగిన సమయంలో ఈ హత్యలు జరిగాయని వేర్వేరుగా 2 కేసులు దాఖలయ్యాయి. ఢాకాలోని మీర్పూర్ ఏరియాలో లిటన్ హసన్ లాలు అలియాస్ హసన్ హత్యకు గురికాగా లిటన్ సోదరు కేసును హసీనా పైన మాజీ హోంమంత్రి అసదుద్దీన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ మమూన్ మరికొందరిపైన ఢాకా కోర్టులో కేసు దాఖలైంది. లిటన్ ఆగస్టు 4న మీర్పూర్ ఏరియాలో విద్యార్థుల శాంతియుత ప్రదర్శనలో పాల్గొనగా హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కాల్పులు జరిపిందని, తీవ్రంగా గాయపడిన హసన్ తర్వాత మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో కేసు షేర్-ఈ బంగ్లానగర్ ఏరియా నుంచి హతుడు తారిక్ హుసాయిన్ తల్లి ఫిదూషీ ఖాతున్ కేసు దాఖలు చేసింది. హసీనాతో పాటు మాజీ రోడ్డు రవాణా మంత్రి ఒబేదుల్ ఖాదర్, మాజీ హోంమంత్రి కమల్, మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్, రాష్ట్ర సమాచార మంత్రి మొహమ్మద్ అలీ అరాఫత్ పై కేసు నమోదైంది. ఆగస్టు 5న షేర్-ఈ బంగ్లానగర్ పోలీస్ స్టేషన్ ముందు కొందరు దుండగులు తారిక్ పై కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆగస్టు 9న మృతి చెందాడని ఆమె కేసులో పేర్కొంది. ఏదేమైనా గానీ 45 నిమిషాల టైం ఇచ్చి 18 ఏళ్లుగా బంగ్లాదేశ్ ని పరిపాలించిన ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయేలాగా చేస్తే ప్రపంచంలో 46 ముస్లిం దేశాలున్నా ఏ ముస్లిం దేశం తనకు ఆశ్రయం ఇవ్వకపోగా భారత్లో ఉంటున్న తలదాచుకుంటున్న షేక్ హసీనాపై కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. అసలు ఈ కేసులు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? షేక్ హసీనా ప్రాణాలకు ఇంకా ముప్పు ఉందా? నిజంగా విద్యార్థులు రిజర్వేషన్ కి వ్యతిరేకంగానే పోరాటం చేసుంటే ఆ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వమే దిగిపోయింది. వాళ్ళు అనుకున్నట్టుగానే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మరి తాము కోరుకున్న లక్ష్యాన్ని చేరాం అని వదిలివేయకుండా ఇంకా హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హిందువుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశం వదిలి పారిపోయిన హసీనా మీద రోజుకొక కేసు నమోదవుతూనే ఉంది. ఇదంతా కూడా దేనికి సంకేతం? తాము భయపడితే భయపడని ఎవరినైనా ఏ విధంగా లొంగ తీసుకోవాలి అనే దుస్సహంకారం కలిగిన కొన్ని ఏమంటారు అధిక ధనిక దేశాల కుట్రలో భాగమేనా? అసలు షేక్ హసీనా తదుపరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఎంత మంది లైక్ చేస్తే మన వీడియోస్ అంత షేర్ అవుతుంటాయి. ఎంత షేర్ చేస్తే మన ఛానల్ అంత మందిలోకి వెళ్తుంది. ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా అవసరం. అండ్ సపోర్ట్ కూడా. ఈ ఛానల్ ద్వారా జాతీయవాదం, సనాతన ధర్మం, దేశహితం, సమాజ శ్రేయస్సు ప్రజల్లోకి వెళ్తోంది అనుకుంటే ఖచ్చితంగా ఆర్థిక చేయూతను అందించండి. ఈ ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్తూ ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో వెన్ను చూపదని మాటిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.